ఇప్పుడు మాది బౌలింగ్, మీది బ్యాటింగ్. ఫస్ట్ ఇన్నింగ్స్ లో మిమ్మల్ని డామినేట్ చేద్దాం అనుకుంటున్నా వికెట్లు తీసి. మీరు మమ్మల్ని ఎట్లా ఫేస్ చేస్తారు, ఎట్లా రన్స్ కొడతారు అది చూద్దాం. ఎవరు బ్యాటింగ్ వస్తారు? రోహిరాట్. మీరు రెండయ్యా, మీకు మేమంటే పిల్లకలు టచ్ అయిపోతాయి. ఇప్పుడు మేమేంటి నాగిన్స్. అది ఇప్పుడు మేము బుసకొట్టి బౌలింగ్ చేస్తాం, మీరు ఫేస్ చేయాలి. బెన్ స్టోక్స్. సిగ్గులేదు? మేము ఇంకా సెటిల్ అయ్యేలోపు వికెట్లు తీస్తారా? బ్యాట్ మీద కాటేస్తా. సెటిల్ అయ్యి మీరు మామయ్య ఎక్కితే మమ్మల్ని మేము కాటేసుకోవాలి. మీకేం పోయింది? స్లెడ్జింగ్ అని చేయండి. ఆస్ట్రేలియా వల్ల మేము ఎరిపప్పలం కాదు, నాగిన్స్ లో తెలివైన వాళ్ళం. రే సెకండ్ ఇన్నింగ్స్ లో స్లెడ్జ్ చేసి ఎర్రెక్కించండి రా. పో ఆ మాస్టర్ గారు అల్లుడు నువ్వురా. హ్యాండిల్ బాగా చేస్తున్నావు ఈ మధ్య. నాగిన్స్ ని హ్యాండిల్ చేయగలవు కదా నువ్వు. రెడీ 1 బుస్. రుకోబాయ్ అండర్ మోడీ స్టేడియం గుజరాత్ టైటన్స్ మ్యాచ్ విల్ బి దేర్. దమ్ముంటే ఫేస్ మీ దేర్. ఐ హావ్ 4 centuries and 20 half centuries, 1 cup 1 runner up. నువ్వు ఐపీఎల్ స్టాట్స్ అని చెప్పేదాకా మేము ఉంటామేంటి? ఎప్పుడు డక్అౌట్ చేసేస్తాం. నీకు ఐపీఎల్ లో బౌలింగ్ ఏమంటే ఎలా వేస్తావు? ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్. ఇక చాలే, పాప పిలుస్తుంది. పో సెకండ్ ఇన్నింగ్స్ లో చూసుకుందాం. పో. ఎందుకయ్యా మా నాగిన్స్ అనవసరంగా గెలిపిస్తున్నారు? అశ్విన్ బాబు చెప్పరా, బ్యాటింగ్ దిగవయ్యా. నువ్వు టెస్టులు బాగా ఆడతావు లేదా? ఏ స్వామి, నువ్వేనా 4 ఓవర్లు ఆడతావా? అలాగే అవుట్ అయిపోతావు. ఆడతావా? పట్టుకోండి, బాల్ వేయండి. బుస్ కొట్టద్దు, బాల్ వేయండి. అక్కడ యార్కర్ వేస్తావా? యార్కర్ 6 కొడతావు ఏంటి? పట్టక నువ్వు వేసిన యార్కర్ అవుట్ అయిపోతారా? షార్ట్ బాల్ వేస్తావు, షార్ట్ బాల్ ఆడ తిరగేసుకోడేస్తాను. ఎద్దబ్బా. డే అయిపోయింది. ఎలా ఉందిరా? ఏంది నా సెంచరీ? అబ్బో, దినేష్ కార్తిక్ గుర్తు చేసి లేదురా. కావాలంటే చెప్పండి, మళ్ళీ రేపు ఇలాగా ఆడతాను. వద్దు, ఇంకా ఎక్కువ కొడితే పవన్ చచ్చిపోద్ది. వెళ్ళు. ఇదయ్యా చూశాను సార్, మమ్మల్ని కూడా చూపించమంటారా?